రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నారా లోకేష్ గారు ఆయన స్టేట్మెంట్ ఒకటి చూసుకుంటూ వస్తే డిఎంకే పార్టీ పైన అంటే గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో ఇప్పుడు ఆయన కాస్త ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది. మామూలుగా మనం చూస్తుంటాం రాజకీయ ప్రత్యర్థుల పైన విమర్శలు చేస్తూ ఉంటాం. డిఎంకే కూడా అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ ప్రత్యర్థి. అటువంటి ప్రత్యర్థి పైన నారా లోకేష్ గారు ప్రశంసలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోవడం జరిగింది. సో ఏ సందర్భంలో ఆయన పొగడ్తల వర్షం కురిపించారు, మరి ఆ డిఎంకే ప్రభుత్వం అప్పుడు అనుసరించిన ఏ విధానాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతున్నారు, సో వేటిని వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. సో లోకేష్ గారు డిఎంకే పార్టీ పైన అంటే అప్పుడు ప్రభుత్వం పైన ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది మేడం. మనం మామూలుగా చూస్తూ ఉంటాం రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే విరుచుకుపడుతూ ఉంటాం. సో ఇది పక్క రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యర్థి. మరి ఎందుకు లోకేష్ గారు పొగిడారు, మరి ఏమి ఇన్స్పిరేషనల్ గా అక్కడి నుంచి తీసుకున్నారు, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? నిన్న తమిళ వెట్రికழகம் భారీ పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఒక స్టేట్మెంట్, పరిశ్రమలు ఏమీ తరలి వెళ్ళిపోలేదు తమిళనాడులో. అంటే మేము వచ్చి 30 రోజులైంది, 30 రోజుల్లో తరలి వెళ్ళలేదు. గత ప్రభుత్వ హయాంలో 25 భారీ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి మిగిలిన చోట్లకి వెళ్ళిపోయాయి. దాని అంటే ఆ పెట్టుబడుల విలువ 3.3 కోట్లు, 3 లక్షల కోట్లు అన్నట్టుగా చెప్పింది ఆవిడ. చెప్పి అలా జరగడానికి కారణం అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, తర్వాత వాళ్ళు అవినీతి, వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అడగడం కారణాలని చెప్పింది. ఈ సందర్భంగా అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, కరెక్ట్గా లోకేష్ నిన్న ఢిల్లీ వెళ్ళారు, మోదీని కలిశాక ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే మోదీ చెప్పించారా లేదు లోకేషే చెప్పారా అనేది చాలా మందికి ఒక డౌట్. సరే, ఎవరు చెప్పినా అవన్నీ పక్కన పెడితే, ఒక మంత్రిగా, ఒక రాష్ట్రానికి చెందిన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన ఈ మాట చెప్పడం మంచిదే. అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమన్నాడు, డిఎంకేలో అంటే డిఎంకే హయాంలో, స్టాలిన్ హయాంలో తమిళనాడు నుంచి మనం చాలా పెద్ద ఎత్తున పోటీ ఎదుర్కొన్నాం. పరిశ్రమలు కొన్ని సందర్భాల్లో మనం చేజారిపోయాయి, కొన్ని భారీ ప్రాజెక్ట్సే చేజారిపోయాయి, కొన్ని మనం తెచ్చుకోగలిగాం అని చెప్తూ, ఇందుకు కారణం అప్పటి స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు అవినీతి రహితంగా వాళ్ళు పరిశ్రమలకి అవకాశం ఇవ్వడం. అంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదు, స్టాలిన్ చాలా చక్కగా పరిపాలన చేశారు గత 5 సంవత్సరాలు, అందుకు తార్కాణం వాళ్ళకి అన్ని పరిశ్రమలు వెళ్ళడం అని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రెండు లింకప్ చేసుకుంటే కీర్తన మాటలు, లోకేష్ మాటలు. అంటే కీర్తన ఇంకా వచ్చి 30 రోజులైంది, అమ్మాయికి ఏమీ అనుభవం లేదు. టు బీ ఫ్రాంక్, తను సోషల్ మీడియాలో పనిచేసింది, మీకు తెలుసు, తెలుగుదేశం సోషల్ మీడియా కూడా చేసింది. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి 2-3 కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు ఆవిడ. ఒకటి దివ్యాంగుల విషయంలో ఆవిడ మాట్లాడిన మాటలు, తర్వాత సర్టిఫికెట్ విషయంలో ఒక వివాదం, ఇట్లా ఇది మూడోది. సో ఎవరి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని సమర్థించుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ నిందలు వేసినట్టుగా ఉంది కాబట్టి దానికి కౌంటర్ అన్నట్టుగా ఈయన ఇచ్చారా, ఈయన అదృచ్ఛికంగా ఇచ్చారా అనేది మనకు తెలియదు. ఈ స్టేట్మెంట్ అయితే లోకేష్ ఇచ్చారు, దీన్ని మనం మంచిగా తీసుకుందాం. ఎందుకంటే వైసీపీ వచ్చాక మీకు, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, నిందలు వేయడం, తిట్టడం, బూతులు తిట్టించటం, ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు చెప్పించటం, ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. సేమ్ బీఆర్ఎస్ కూడా కొంచెం ఆ పందాలోనే వెళ్తోంది. ముందు అసలు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది వైసీపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా, వాట్ దే హ్యావ్ టు డూ, ఇగో మా హయాంలో ఇవి వచ్చాయి, మా హయాంలో ఇంత మేము పెట్టుబడులు తీసుకురాగలిగామనో, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు ఇంత, ఇంకా ఇంత చెయ్యాలి, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎంత చేసింది, ఎంత చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుంది, అంతవరకే సూచనలు ఇస్తే అది ఎంత మర్యాదగా ఉంటుంది. అంటే మన రాష్ట్రాన్ని మనం బయట వాళ్ళ దగ్గర చెడు చేసుకుంటున్నాం. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు అలా చేసుకోరు సాధారణంగా. ఇప్పుడు నేను కీర్తన మాట్లాడారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా లోపల కొట్టుకుంటారు, బయట కలిసి ఉన్నట్టే ఉంటారు.
నేననేది ఈ సంప్రదాయం మారాలి. నిన్న లోకేష్ పొగడ్డం అనేది, లోకేష్ మెచ్చుకోవటం అనేది చాలా పరిణతి కనిపించింది అని మనం చెప్పుకోవాలి. ఓకే. ఇట్స్ ఏ గుడ్ సైన్. కాబట్టి వాళ్ళు డీఎంకేని ఆకర్షించడం కోసం కూటమిలోకి నిర్ణయం తీసుకున్నారు. సారీ, డీఎంకేని ఎన్డీఏలోకి ఆహ్వానించడం కోసం లోకేష్ ఇలా మాట్లాడారా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకున్నారు, తర్వాత ముస్లిం లీగ్ కూడా వాళ్ళతో విడిపోయింది. కాబట్టి ఎన్డీఏలోకి ఆహ్వానించడం కోసం, బీజేపీలోకి ఆహ్వానించడం కోసం, అంటే వాళ్ళతో కలిసి పనిచేయటానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఏది ఏమైనా డిఎంకే కలిసినా మంచిదే, కలవకపోయినా మంచిదే, అది వాళ్ళ ఇష్టం. అది బట్ ఈ రకమైన సత్సంప్రదాయానికి తెర తీయటం అనేది లోకేష్ చేసిన ఒక మంచి పనిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.